మీకు నాకు అందరికీ ఉన్న కామన్ సమస్య పిల్లల చదువులు. చదువులంటే వాళ్ళ ఫీజులండి. కట్టలేకపోతున్నాం గదా! 50, 60 వేల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ క్లాస్‌కి. ఇక 10థ్ క్లాస్‌కి, ఇంటర్మీడియేట్‌కి వెళితే ఇంకేం చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఏం చేయాలి అంటే, మనం ఏం చేయాలో తర్వాత చూద్దాం. మనం ఎందుకు జాయిన్ చేయట్లేదో మీకు తెలుసు. క్వాలిటీ ఉండదని, ఎడ్యుకేషన్ ఉండదని, టీచర్లు సరిగ్గా చెప్పరని, ఇన్ఫ్రా ఉండదని, ఇక్కడ చదివితే ఎందుకు పనికిరారని చాలా చాలా అపోహలు ఉన్నాయి కదా. ప్రభుత్వ స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. అపోహలేంటి? కొన్ని చోట్ల వాస్తవమే కూడా. కానీ ఈ పరిస్థితిని మార్చడానికి కొంతమంది ట్రై చేస్తున్నారండి. కొంతమంది ట్రై చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేస్తున్నారు. టీచర్లు స్వయంగా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. చదివించి అంటే ఏదో అత్యవసర కాదండి. వాళ్ళు కూడా బాగా షైన్ అవుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు బాగా షైన్ అయ్యారో, ఎప్పుడైతే టీచర్ గారి పిల్లలు స్కూల్కి వెళ్ళి బాగా చదువుతున్నారో, మనం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, మనం కూడా జాయిన్ చేస్తాం కదా. అలాంటి వాళ్ళ ఒరిజినల్ స్టోరీస్ కొంతమంది షేర్ చేసుకుందామండి. పోడూరుకి సంబంధించి జన్నూరులో బంతు మదిబాబు గారు అని చెప్పి ఒక టీచర్ ఉన్నారు. ఆయన ఇద్దరు పిల్లల్ని అక్కడే చదివిస్తున్నారండి. ఆడపిల్ల అయితే రీసెంట్గా 10th అయిపోయింది, 557 మార్క్స్. ఆ అమ్మాయి షైనింగ్ స్టార్ అవార్డ్స్ అని ఇస్తున్నారు కదా బాగా చదివిన పిల్లలకి, ఆ అవార్డు కూడా సెలెక్ట్ అయింది. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. ఇక జంగారెడ్డిగూడెం పంగిడిగూడానికి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి ఒక పీఈటీ అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు, ఆయన కూడా చదివిస్తున్నాడు. అంటే నాకు తెలిసిన వాళ్ళవే చెప్తున్నాను. వీళ్ళు ఏంటి అంటే, ముందు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉందండి. అరే, మనం టీచింగ్ చేసే స్కూళ్ళల్లో మన పిల్లల్ని జాయిన్ చేయకపోతే ఎట్లా? ఇది అసలు మోరలా, ఇది ఎథిక్సా అని చెప్పి వాళ్ళు బాగా ఆలోచించారు. దయచేసి మిగిలిన వాళ్ళంతా నా మీద గొడవకు రావద్దు. వాళ్ళు బాగా చేశారని చెప్తున్నాను. వాళ్ళు సెట్ చేసిన ఎగ్జాంపుల్కి మిగిలిన వాళ్ళందరం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి పరిగెత్తిస్తామండి పిల్లల్ని. విదేశాల్లో ఈ సమస్య లేదండి. ఆ స్కూళ్ళల్లో సీట్ల కోసం అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో సీట్ల కోసం ఎగబడుతూ ఉంటాం. అంత క్వాలిటీ ఉంటుంది. ఇక్కడికి వచ్చేపాటికి దరిద్రం ఏంటో, గవర్నమెంట్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తోంది, అంత మంచి టీచర్ని డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేస్తుంది, కానీ మనం పంపించట్లేదు. కారణం ఏంటంటే ఇది కూడా అంటే ఆ టీచర్లు ఎప్పుడైతే అక్కడ జాయిన్ చేయించారో, మిగిలిన ఉద్యోగస్తుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆ స్కూళ్ళకు పంపిస్తారని నేనైతే నమ్ముతున్నాను, ప్రగాఢంగా నమ్ముతున్నాను. మరి మిగిలిన టీచర్లకు కూడా వీళ్ళు చాలా ఆదర్శంగా ఉంటారు. టీచర్లే కాదండి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ గురించి షేర్ చేస్తున్నాను. ఇలాంటి విషయాలు డిస్కస్ చేయాలండి. ఫీజులు కట్టలేకపోతున్నాం, గవర్నమెంట్ ఏమో వేల కోట్లు ఖర్చు పెడుతోంది. మరి ఏమంటారు? మీ ఒపీనియన్ చెప్పండి, మన వాళ్ళకి షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మంచివి డిస్కస్ చేస్తూ ఉందాం.